అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. భూమి నుండి ధరణికి ఎక్కని వాళ్ళు కావచ్చు. భూభారతి చట్టం వచ్చిన తర్వాత సెక్షన్ 4 ప్రకారం మనం దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ కూర్చున్న అధికారాలు వస్తాయి. ధరణిని సవరించవచ్చు, ధరణిలో ఎక్కించవచ్చు. ధరణి కాక భూభారతిగా మారుతుంది. భూభారతిలో భూమి ఉన్న వాళ్ళ ప్రతి పేరు ఎక్కడానికి అవకాశం ఉంది. అలా ఎక్కని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. ఒక ఆడియో పాస్ చేస్తే ఎక్కించవచ్చు. ఈ రోజు కూడా దాదాపుగా 18 లక్షల ఎకరాల భూమి ఇంకా ధరణికి ఎక్కలే, హక్కుల రికార్డుకి ఎక్కలే. భూభారతి చట్టం వస్తే ఆ 18 లక్షల ఎకరాలు ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళు రికార్డుకి ఎక్కే అవకాశం ఉంటుంది. ఎవరైతే 20 లక్షల మంది నాకు సమస్యలు ఉన్నాయని ఇప్పటిదాకా చెప్పుకున్నారో, ఎవరి సమస్యలు అయితే ఇంకా తీరలేదో వాళ్ళందరూ మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే ఈ సమస్య తీర్చడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇది మొట్టమొదటి. ఇక రెండోది, ఇప్పుడు మన హక్కులు వస్తుంటాయిగా కొత్తగా. నేను అమ్ముకుంటా, లేదా భూమి కొంటా, లేదా మా నాన్న వెళ్ళిపోయిందో నా పేరు పట్టా మారాలి, లేదా నాకు ఆర్డీఓ గారు ఓఆర్సీ ఇచ్చారు, లేదా నాకు ఒక లావణి పట్టా వచ్చింది, లేదా నాకు సాధారణ ఫారం 13 ఉంది. రకరకాల మార్గాల ద్వారా భూమి వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను అమ్మకాల్లో కొనుగోలు చేయాలన్నా, వాట్సాప్ చేయాలన్నా ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవాలి, తహసీల్దార్ దగ్గరికి పోవాలి, ఏ ఎంక్వైరీ ఉండదు. రిజిస్ట్రేషన్ అయితే ఆయన రిజిస్ట్రేషన్ చేస్తాడు, వెంటనే రికార్డు మార్చుతాడు. వంశపారంపర్యంగా భూమి వస్తే కనుక నేను ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. తహసీల్దార్ ఏ విచారణ ఉండదు, రికార్డులో మార్చుకోవచ్చు. ఇంకొన్ని రకాలుగా భూమి వస్తే మార్చే అవకాశం లేదు. నాకు 30B ఉంది, నాకు ఓఆర్సీ ఉంది, నాకు 3080 ఉంది. ఈ సర్టిఫికెట్ ఏమి ఉన్నా సరే ఆర్ఓఆర్కి ఎక్కించి పాస్బుక్ ఇవ్వాలంటే చాలా చిక్కులు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త చట్టం ఏముంటుందంటే 3 కీలకమైన సెక్షన్స్ వచ్చినాయి కొత్త చట్టంలో. సెక్షన్ 5, 7, 8 ఈ 3 ఈ చట్టంలో చాలా కీలకమైన సెక్షన్స్. సెక్షన్ 5 ఏమంటారంటే, ఇప్పుడు మనం భూమి అమ్ముకోవాలనుకుంటే మన కాగితం మనమే రాసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. తహసీల్దార్ దగ్గరికి పోతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎప్పటిలాగానే మ్యూటేషన్ కూడా చేస్తాడు. కానీ ఎవరైనా తప్పుడుగా రిజిస్ట్రేషన్ జరిగినా, అన్ని హక్కులు ఏమిటి అమ్ముకున్నా, లేదా నా భూమిని మీకు అమ్మినా, మీరు మ్యూటేషన్ చేయించుకోలే, నా పేరే కొనసాగుతుంది, నేను తీసుకెళ్లి మన ఆడియో గారికి అమ్ముతున్నా, అలా జేసీ గారికి అమ్మినా, ఇప్పుడు ఆపడానికి అవకాశం లేదు. కానీ కొత్త చట్టం వస్తే మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే మనం అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇక మనకు వంశపారంపర్యంగా భూములు వచ్చినప్పుడు చాలా తగాదాలు వస్తున్నాయి. ఊళ్ళో 2 వారసులు ఉన్నారు, ఇంకొక 2 ఎక్కడ పట్టణంలో ఉంటారు. ఈ 2 పోయి నేనే వారసులు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినా సరే విచారణ చేసే అధికారం ఆడియో గారి కానీ తహసీల్దార్ గారికి లేదు. కాబట్టి ఆ 2 పేరు మీద పట్ట మారిపోతుంది. ఎప్పుడో మిగతా వాసులు తెలుస్తారు. కొత్త చట్టం ఏమంటుందంటే, మన కనుక వంశపారంపర్యంగా భూములు కనుక వస్తే మనం దరఖాస్తు పెట్టుకుంటే మిగతా వారికి నోటీసులు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, ఆర్డర్ పాస్ చేసిన తర్వాతనే మ్యూటేషన్ చేయడానికి వీలు పడుతుంది. తప్ప నేను దరఖాస్తు పెట్టుకోగానే ఏ విచారణ లేకుండా ఇక మ్యూటేషన్ జరగదు వారసత్వంగా భూమి వస్తే. మరి కాలయాపన జరిగితే నెలల కొద్ది పెండింగ్ లో పెట్టుకుంటే, అందుకే చట్టం ఏమంటుందంటే ప్రభుత్వం నిర్దేశించిన టైంలో మ్యూటేషన్ అయిపోవాలి. ఆ టైంలో కనుక తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే కంప్యూటర్లోనే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుంది. అభ్యంతరం అప్లై చేసుకోవచ్చు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే, ఇతర మార్గాల ద్వారా భూమి వస్తే మన చేతిలో 30B ఉంది, పీటీలో ఇచ్చిన 3080 ఉంది, ఓఆర్సీ ఇనామం ఉంది, ఓఆర్సీ ఉంది, ఈ లేదా కోర్టు ఆర్డర్ ఉంది, సేల్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లాంటి సందర్భాలలో ఆర్టీఓకి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆయన మనకు పాస్బుక్ ఇచ్చే అవకాశం సెక్షన్ 8 కింద ఉంది. ఈ 3 కీలకమైనవి. ఇక ఇవి కాకుండా తెలంగాణలో సాదా పరిణామాలు చాలా ఉన్నాయి. లక్షల మంది తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద భూములు కొనుక్కున్నారు, పట్టాలు ఇచ్చుకుంటూ వచ్చినా ఈ రోజు కూడా ఒక 9 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 2020లో దరఖాస్తు తీసుకున్నారు. ధరణి చట్టంలో నిబంధన లేదు కాబట్టి ఎంక్వైరీ కాకుండా పక్కన పడ్డాయి. భూభారతి చట్టం రాగానే ఈ 9,24,000 దరఖాస్తులని విచారణ చేసి అర్హులకి పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం ఆర్డీఓలకు వస్తుంది. సెక్షన్ 6 ప్రకారం ఈ సాధారణ పరిష్కారం కూడా ఈ సెక్షన్ కింద చేసుకోవచ్చు. మేజర్ ఇష్యూస్ అన్ని దీనికి అవుతాయి. ఇది కాకుండా 2-3 కొత్త అంశాలు చట్టంలో వచ్చినాయి. ఒకటి, రికార్డుల్లో సమస్యలు ఉంటే కోర్టు మెట్టు ఎక్కాల్సిన పని లేదు. రికార్డు ఏ తప్పులున్నా సవరించే అధికారాలు ఆర్డీఓకి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకి, లేదా కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్కి రాబోతున్నాయి. కోర్టుకు వెళ్లకుండా వీలైనంతగా డివిజన్ లెవెల్లో మాటే జిల్లా స్థాయిలోనే రికార్డు సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవచ్చు భూభారతి చట్టం ద్వారా. ఇక మరొక కీలక అంశం,
ఇప్పుడు దాకా మనకు వ్యవసాయ భూములకి రికార్డే ఉంది. మన గ్రామ కంటాలకు నివాస స్థలాలు ఆవాదిలో ఉన్న ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీకి పన్ను కట్టే రసీదు ఉంటుంది తప్ప ఈ భూములకు రికార్డు లేదు. ఈ భూములకు రికార్డు లేకపోవడం వల్ల చాలా చిక్కులు వస్తున్నాయి. ఈ చట్టం ఏమంటుందంటే రాబోయే రోజులలో గ్రామ కంటం ఆవాదులను కూడా సర్వే చేసి ఇంటి స్థలాలను కూడా వ్యవసాయ భూములకు ఎట్లయితే పాస్ పుస్తకాలు ఉన్నాయో అలాంటి ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పించడం జరిగింది. 11,000 రెవెన్యూ గ్రామాలలో సర్వే జరిగి ఇట్లా రికార్డు రాబోతుంది. ఇంతకంటే ఇంకొక కీలకమైన అంశం ఈ చట్టంలో ఏంటంటే ఇప్పుడు మనందరికీ ఆధార్ కార్డు ఉంది. అందరికి దాదాపుగా అందరం ఆధార్ కార్డు తీసుకున్నాం. ఈ ఆధార్ నెంబర్ కంప్యూటర్ లో కొడితే మనకు సంబంధించిన చాలా అంశాలు ఒక చోట చూడొచ్చు. ప్రభుత్వ అధికారులు కనుక ఆధార్ నెంబర్ కొడితే మనకు బ్యాంక్ లో లోన్ ఉందా, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామా, మొత్తం జాతకం బయటపడుతుంది. మరి ఇప్పుడు ఒక సర్వే నెంబర్ 4 82 పాలకుర్తిలో సర్వే నెంబర్ 4లో నేను 2 ఎకరాలు కొనాలనుకుంటున్నా. సర్వే నెంబర్ 4 అని కంప్యూటర్ లో కొడితే దాని రికార్డ్ అంతా చెప్తుందా? కోర్టుల కేసు ఏమైనా ఉందని తెలుస్తుందా? లేదా రెవెన్యూ దగ్గర బిల్డింగ్ ఉందని తెలుస్తుందా? పోనీ ఫారెస్ట్ ల్యాండా, పట్టా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండ్ తెలుస్తుందా? చాలా గందరగోళం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ ఇవ్వాలి, ఒక ఆధార్ నంబర్ ఇవ్వాలి. ప్రతి యజమానికి పాస్బుక్ తో పాటు ఒక భూధార్ కార్డు కూడా జారీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. రాబోయే రోజులలో ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నంబరు, ప్రతి రైతుకు ఒక ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డు రాబోతుంది. ఇది వస్తే కనుక మనం చాలా సమస్యలు తొలగిపోతాయి. ఆ రోజు మాట్లాడడం, దాని తర్వాత ఆ అమెరికా కంపెనీ దానికి ఉన్న అర్హత అనుభవం అంతా కూడా ఎంక్వైరీ చేపిస్తే ఆ కంపెనీ దివాలా తీసిన కంపెనీ. ఆ కంపెనీకి రికార్డు మెయింటైన్ చేసే, రెవెన్యూ రికార్డు మెయింటైన్ చేసే అనుభవం కూడా లేదు. ఇవన్నీ ఎప్పుడో చెప్పింది ముఖ్యమంత్రి కాకముందు. సో ఈ విధంగా చాలా ఈరోజు కోదండరామ్ గారు వేదిక పైన ఉన్నారు. వారు అప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ అనుభవంతో వచ్చిన తర్వాత ఏదేమైనా కూడా చట్టం వచ్చింది, భూభారతి వచ్చింది, రేపు మాకు రెవెన్యూ చట్టానికి అనుగుణంగా రూల్స్ కూడా తయారు కాబోతున్నాయి. కాబట్టి దీంట్లో నిజంగా నేను ఒక రైతు బిడ్డనే. నేను నా జీవితంలో నిజాము కాలంలో కూడా ఈ విధమైన దౌర్భాగ్యమైన హక్కును ఏనాడు కూడా హరించలేదు. పటేల్ పట్వారీ వ్యవస్థలో కూడా ఎవరో ఒక చోట ఎవరైనా దుర్మార్గుంటే ఉండొచ్చు, కానీ పట్వారీ వ్యవస్థలో కూడా ఎవరికి అన్యాయం జరగలేదు. కానీ మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అమాయక రైతాంగం మీద అప్పటి ప్రభుత్వం పెట్టిన దుర్మార్గమైన ఆలోచన మేము ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కేసీఆర్ గారికి లేఖ రాసిన 3 సార్లు, ఏమయ్యా పెద్ద మనిషి ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి సరిచేయమని చెప్తే ఒక్క లేఖ కూడా సమాధానం ఇవ్వలేదు. ఆయన రెవెన్యూ మినిస్టర్ గారు, ఆయన పైన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఆయన కొడుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఆయన సంతకంతోనే ఆ కంపెనీకి అప్పచెప్పింది బాధ్యత. ఇద్దరు దోషులే. అప్పటి ముఖ్యమంత్రి దోషే రెవెన్యూ మంత్రిగా, అప్పటి ఐటీ మంత్రి కంపెనీకి అప్పచెప్పడంలో బాధ్యత ఉంది కాబట్టి ఇద్దరు దోషులే. వారు చేసిన పాపం, వారు చేసిన అన్యాయం, దీన్ని సరి చేసుకోవడానికి ఇంత టైం పట్టింది మనకి. ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున గౌరవ ఎమ్మెల్యే గారు ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడితే రెవెన్యూ అధికారులు అడిగితే ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే మాట మాతో చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు సమాధానం చెప్పలేక మీరు ఒక చిన్న దరఖాస్తు ఇవ్వండి అని అప్పటికప్పుడు ప్రకటన చేయడం, నమ్మి అమాయక రైతులంతా దరఖాస్తులు పెట్టుకోవడం. అంటే 2018 నుంచి దరఖాస్తుల పరంపర మొదలైతే మొన్నటి వరకు కూడా ఈ దరఖాస్తుల పరంపర సాగుతూనే ఉంది.
ఆ విధంగా మొదలై అనేకమైన ఇబ్బందులు, ఒకటి కాదు రెండు కాదు, లక్షల కుటుంబాలు అప్పటి వరకు తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసుకుంటున్న భూమి అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ బుక్ కబ్జాలో ఉన్నాడు. కానీ వాళ్ళకు పుస్తకాలు రాలే 18లో. అది ఆ విధంగా రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు నమ్మి ఆనాడు ఆ ప్రభుత్వానికి ఓట్లు కుమ్మరించిండ్రు, అధికారానికి వచ్చిండ్రు. అప్పటి నుంచి రైతు సమస్యలు మొదలైనవి. మొన్నటి వరకు ఈ సమస్య పరిష్కారానికి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ అప్పటికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పార్టీకి, వారు బట్టి విక్రమార్క ఫ్లోర్ లీడరు, నేను ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి ఇక బాగలేదు అని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆఫీస్కి వెళ్ళి 4 పేజీల దరఖాస్తు ఇచ్చినాం. ఏమయ్యా, ఇంతకాలం అయింది, వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకం రాలే, హక్కు ఉన్నది, ఎందుకు జాప్యం జరిగింది అని అంటే విన్నడు కానీ సమాధానం చెప్పలే. ఆ విధంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత అప్పటి అనుభవాలు కానీ, అప్పట్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నన్ను దామోదర్ రాజు నరసింహ ఇంకా కొంతమందిని ధరణి కమిటీ పార్టీ పరంగా వేసారు. అఫీషియల్గా కాదు, పార్టీ పరంగా వేస్తే నేను దాదాపుగా తెలంగాణ జిల్లాలన్నీ కూడా నక్సలైట్ల ఉద్యమాలు జరిగిన కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాలలో కూడా తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు వేల కుటుంబాలు హక్కు పుస్తకాలు రాక ఇబ్బంది పడ్డారు. సరే, ప్రభుత్వం పలకలేదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే దాన్ని మేము ధరణి కమిటీని అధ్యయనం చేసి ఒకరోజు ప్రెస్లో అనౌన్స్మెంట్ చేశాడు. మేము అధికారానికి రాగానే ఈ ధరణి అనే వ్యవస్థను బంగాళాఖాతంలో భరిస్తాం, హక్కులున్న అందరికీ కూడా గుంట ఉన్నా ఎకరం ఉన్నా భూమి హక్కులు కల్పిస్తాము అని మాట్లాడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అంతటితో ఊరుకోలేదు. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి కేవలం రైతాంగం మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ముఖ్యమంత్రిగా తనను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మమ్మల్ని పిలిచి, నన్ను సునీల్ గారిని పిలిచి ధరణి కమిటీ వేయడం జరిగింది. మేము సూచించినాం కూడా, అయినా కూడా వారు ఏమన్నారు, అన్నా మీకు అనుభవం ఉంది, చూసిండ్రు, మీ మీద ఈ బాధ్యత పెడుతున్న సునీల్ గారు మీ పైన, మీరు ఈ సమస్యను పరిష్కారం చేయమని మా మీద ఆ బరువు పెట్టినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లతో అన్ని శాఖలతో మాట్లాడమే కాకుండా సమీక్ష జరపడమే కాకుండా కొన్ని గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో జరిగిన అన్యాయాలు చూడడమే కాకుండా నేను నా సొంత ఊరు నా మండలంలో సునీల్ గారి సహచరులతో కలిసి ఆనాడు రెవెన్యూ మినిస్టర్ గారు ఒక మోడల్గా మీరు చేయండి, దీని లోపాలను గ్రహించండి అని అంటే ఆ మోడల్గా యాసారం మండలంలో చేసిన నివేదిక కూడా ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డగా ఒక కఠోరమైన నిర్ణయం తీసుకొని ఆ రకంగా ముందుకు సాగడం వల్ల 6 చట్టం వచ్చింది. ఆ 2020 చట్టం ఎంత లోపభూయిష్టమైన చట్టం అంటే కనీసం దానికి గైడ్ లైన్స్ కూడా లేవు. అట్లాంటి చట్టం
వద్దే వద్దు అనుకుని 2024 6వ చట్టం తేవడమే కాకుండా ఆనాడు ధరణి అనే ఒక పాడు పేరు దీన్ని ఇది ఉండొద్దు అని ధరణి పేరు మార్చి భూభారతి అని పెట్టడం. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట గ్రహించాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు, మా తెలంగాణ రైతాంగం భూముల రికార్డు ఎవరో అమెరికా కంపెనీ చేతులు పెడతారా మీరు? ఇదా మీరు చేసిన ఉద్దార్గం? మొన్న 4 కార్యక్రమాలు ఒకే రోజు ప్రకటించడంలో రైతు భరోసా విషయంలో ఎవరు ఎన్ని మాట్లాడినా తాను భూమికి ఇస్తాము అనే మాట ప్రకారంగా చేసిన ప్రకటన ప్రకారంగా తెల్లారి నుంచి ఏ గ్రామాలకైతే కార్యక్రమాలు జరిగినాయో వాటిల్లో అందరికీ డబ్బులు పడడం జరిగింది. సో అంతే, నేను ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా ఇంకా చివరి ఎకరం వరకు హక్కున్న ప్రతి రైతుకి ఇందులో సమస్యలు అనేకమైన ఉన్నాయి. అసైన్మెంట్ భూమి ఉంది, ఇనాం భూమి ఉంది, భూదాన భూమి ఉంది, అనేకమైన కుటుంబ వ్యవహారాలు ఉన్నాయి, అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేయడానికి ఒక సమగ్రమైన చట్టం తయారు చేయబడ్డది. రూల్స్ కూడా దాని వెంబడే కంప్లీట్ అయితే మీ అందరితో ఒకటి మనం నేను అనుకున్నాను. ఈ ప్రభుత్వం ఆనాడు 2003లో జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశంలో భూముల రికార్డులని సరిగ్గా ఉండాలని చెప్పి ఒక తీర్మానం చేసి 2004లో అధికారానికి రాగానే సోనియా గాంధీ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే ఒక తీర్మానం చేసి అన్ని రాష్ట్రాలకు డబ్బిచ్చింది. మీరు భూములన్నీ సర్వే చేయండి, సర్వే చేయడమే కాదు డిజిటలైజ్ చేయండి, అంతేకాదు ఒక భూమి హక్కు సమగ్రమైన చట్టం కూడా తీసుకురామని ఆ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. దాన్ని ఉల్లంఘించి 83 కోట్ల రూపాయలు మొన్నటి దాకా ఉన్న ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం నుంచి 83 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఒక్క గుట్ట కూడా సర్వే చేయకుండా, చట్టం చేయకుండా నిండా ముంచిన అప్పటి ప్రభుత్వం. ఇది నిజంగా దోషులు ఆనాడు ఆ పార్టీలో వాళ్ళిద్దరే బాధ్యత గల వాళ్ళు. కాబట్టి దానికి ఈ ప్రభుత్వం కూడా ఒక ఆడిట్ చేయదలుచుకున్నది. మొత్తం 2014లో తెలంగాణ ఏర్పడే వరకు ఎన్ని భూములైతే, ఎన్ని రకాల భూములైతే మన రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ ఏ విధంగా దొంగతనంగానో ఇంకో రకంగానో మార్పిడి జరిగినాయని దానికి ఒక ఆడిట్ చేసి దాన్ని కూడా సరిచేసి ఎవరైతే దీంట్లో తప్పిదం చేసిందో అది అధికారి కానీ అప్పటి నాయకులు కానీ వాళ్లకు తప్పకుండా ఈ రైతాంగం కోరిక మేరకు శిక్షించబడతారు అనే మాట నేను మనవి చేస్తూ ఉన్న ప్రతి కష్టజీ రైతులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి మీడియా మిత్రులందరికీ ఈరోజు మన భూభారతి అనే అవగాహన సెమినార్కి వచ్చిన ప్రతి ఒక్క ఈ సభకి వచ్చిన మనకి ఫస్ట్ టైం భూభారతి అనేది మన నియోజకవర్గంలో ఫస్ట్ టైం రావడం మనందరూ అదృష్టం. మీ అందరికీ తెలుసు, మనం పాలకుర్తి అంటే ఎప్పుడు ఫస్ట్ టైమే, బ్యాక్గ్రౌండ్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే కదా మనకి. అట్లాగే భూభారతి కూడా ఫస్ట్ టైమే. అంటే మనకి పాలకుర్తికి అంత చరిత్ర ఉందని ఇందాక వాళ్ళు చెప్పారు. సో అట్లాగే ఇది కూడా ఒక చరిత్రే. భూభారతి అనేది వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలవటం, మనకి ఇక్కడ అవగాహన అనేది భూభారతి మీద చేయటం. ఇందాక అదే అంటున్నాము, మన భూ సమస్యలు ఎవరికి ఉన్నాయనే కాడి కింద, ఎవరికి లేవనే కాడి కింద కూడా ఎవరికి లేవు, ఎవరికి ఉన్నాయని అడుగుతున్నారు. సో అదే చెప్తాము, ఉన్నాయంటే కూడా లేని వాళ్ళు ఉన్నారు చెప్పాలి. ఎందుకంటే మా పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని భూ సమస్యలు ఉన్నాయి. లోపల పెట్టుకున్న రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతుంటే చూసిన వారికి చాలా మంచి సంకల్పం ఉంది. చాలా మంది
భూమి సమస్యలతో ఇబ్బంది పడతారు. పొద్దున్న లేస్తే నియోజకవర్గంలో మన దగ్గరకు వచ్చేవి కూడా ఎంత కాదనుకున్నా ఎంత లేదన్నా కనీసం ఒక 2 నుంచి 3 సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అది అందరికీ కూడా తెలుసు. ఇక్కడ చాలా మంది తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉన్నారు. మరి ఈ భూమి సమస్యలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది ఎప్పటికీ కూడా ఇవి తీరట్లేవు అన్న ఆందోళనతోటి రైతులు ఉన్నారు, భూ యజమానులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భూభారతి చట్టాన్ని ఇప్పుడు రూపొందించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి ఎవరైతే భూమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఎంత నేర్చుకున్న సముద్రంలో ఒక చుక్క అంతే. ఇంకా కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇందాక సునీల్ గారు చెప్పినట్టు కామెడీ వీడియోలో తన్నుకునే వీడియోలో కాకుండా ఫోన్ తీసి కొంచెం మరేం మాట్లాడే చట్టం మీద ఆ వీడియో చూస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనకు వచ్చే సమస్యలలో 100 సమస్యలు ఉంటాయి, 50% సమస్యలు భూమి గురించే ఉంటాయి. నేను రాజకీయాలకి కొత్త కాబట్టి ముందెట్లుందో అన్నది పక్కన పెడితే ప్రతిసారి ఒక భూమి సమస్య పైన ఒకరు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో భావోద్వేగానికి గురై ఉంటారు. అంటే భూమి తిండి పెట్టేది, ఆ భూమిలో పంటలు పండించుకొని కొద్దో గొప్ప వాళ్ళకి వచ్చే దాంట్లో బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భూమి పైన ఆశలన్నీ పెట్టుకునే వాళ్ళు రైతులు చాలా మంది ఉంటారు. అట్లాంటి భూమి వాళ్ళ సొంత భూమి వాళ్ళది కాదు అన్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అది అందరం కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కొంతమంది బాధపడితే ఇంకొంతమంది ఏమో అన్నదమ్ముల మధ్య పంచాయతీలు సగం ఈ భూమి పంచాయతీలే, మంచి కలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా ఈ భూములతో పంచాయతీలు పెట్టుకుంటున్నారు. కొంతమంది వస్తే అయితే బాధ అనిపిస్తుంది. తలకి ఒక పెద్ద వయసు ఆమె 70 ఏళ్ల పైన ఉంటుంది, ఆమె తల పైన కొడితే ఆమెకు రంధ్రం పడ్డది. ఇక్కడ భూమి సమస్యల వల్లనే వాళ్ళు కొట్టుకుంటున్నారు. చాలా ఊళ్ళల్లో కూడా ఒకరినొకరు తన్నుకోవడానికి ఏమాత్రం కూడా వెనకపోతలేరు. ఇట్లా కూడా తన్నుకుంటారా భూముల కోసం అన్నది చాలా నియోజకవర్గాలలో కూడా అదే పరిస్థితి. చాలా కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. మరి ఏదైనా చట్టం తెస్తే ఆ చట్టంతో సమస్య తీరాలి కానీ ఏరికోరి తలనొప్పిని తెచ్చుకొని ఏరికోరి సమస్యల్ని సృష్టించే చట్టం అంటూ ఏదైనా ఉందంటే నాకు తెలిసి అది ధరణి చట్టమే. మరి అది ఎవరికైనా అర్థమవుతుంది. అంత చిన్న ఇది కూడా అర్థం లేకుండా పెట్టిందంటే మరి ఇందాక పెద్దలు మాట్లాడిన విధంగా ఎవరి సొంత లాభాలకు వాళ్ళు భూములని మింగే అనకొండల్లాగా మరి వాళ్ళ పేర్ల మీదకి చేయించుకోవడానికి చేసిండ్రో ఏందో వాళ్ళకే తెలియాలి. కానీ దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక మీరే చూసిండ్రు, అటు సునీల్ గారు ఇందాక ఎవరు మీలో భూమి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు అంటే ప్రతి ఒక్కరు చేయలేకపోయినరు. భూమి సమస్యలు లేని వాళ్ళు ఎవరు అని అంటే మటుకు ఒక్కరు కూడా చేయట్లేదు. ఎవరో ఒక్కరు ఈడ ఒక్కరు ఆడ ఎత్తిందేమో మళ్ళీ నేను నాకు సరిగ్గా కనిపించలేదు, కూర్చున్నా కదా వెనకాల కనిపించలేదు. ఆ రీతిగా ఉన్నాయి భూమి సమస్యలు. గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటది ధరణి గురించి. మరి ధరణి గురించి మీరు అంటారు కదా అంటే అబద్ధాన్ని కూడా నిజం చేయడానికి ఒక ఐపాడ్ పట్టుకొని తిరుగుతారు. ఆ అబద్ధాలు అన్ని కూడా బల్ల బుద్ధి మరి నిజం అన్న రీతిగా చెప్తా ఉంటారు. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాము, మీరు ఏ గ్రామం కన్నా పోయి నిల్చోండి, ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు పోయి నిల్చొని ధరణి వల్ల ఇబ్బంది లేని వ్యక్తులు ఉన్నారా, ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉన్నారా అని అడగండి. మీ దగ్గరికి సమస్యలు పట్టుకొని వచ్చేటోళ్ళే కానీ మాకు అసలు ఈ ఊర్లో ఈ తండలో ధరణితోటి సమస్యలు లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చూద్దాం. రేషన్ కార్డులు ఒక్కరికి కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డులు రాలేదు. ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తుంది. రుణమాఫీ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఒకటి అడుగుతా చెప్పండి. 10 సంవత్సరాలు వర్సెస్ 1 ఇయర్, 10 years వర్సెస్ 1 ఇయర్. 10 సంవత్సరాలలో కూడా మొత్తం కలిపి కూడా 14,000 కోట్లు అటు ఇటుగా ఏదో రుణమాఫీ చేసిరో చేయలేదు వాళ్ళకే తెలియాలి. మరి ఒక్క సంవత్సరంలో 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ 21,000 కోట్ల రుణమాఫీ చేయడం అనేది గొప్ప విషయమా కాదా? 10 మందిలో 8 మంది
అకౌంట్ లో డబ్బులు పడ్డాయని ఎవరికైతే ఆ ఇద్దరికి రాలేదో ఆ ఇద్దరే ముందుకు వస్తుందో ఆ ఇద్దరికి కూడా మన ప్రభుత్వం ఇయ్యమని అంటారు. ప్రజాప్రభుత్వంలో ఆ ఇద్దరికి కూడా తప్పకుండా వస్తాయి. కొంచెం ముందు వెనకాల తప్పనిసరిగా వస్తాయి. వాళ్ళు చేసేది ఎట్లుందంటే ఏమీ చేయకుండా 10 సంవత్సరాలు ఏం చేయకుండా సంవత్సరంలో ఇంకా కొంప మునిగిందిరా నాయన అన్నట్టుగా నోర్లు పెద్ద నోర్లు వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా న్యాయంగా ఆలోచన చేయండి. ఒకసారి 10 సంవత్సరాలలో ఎంత రుణమాఫీ అయింది, సంవత్సరంలో ఎంత రుణమాఫీ అయింది అన్నది. కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి సభలలో పంపించి గొడవలు పెట్టడం తెలియదు కాంగ్రెస్ వాళ్ళకి. జిఆర్ఎస్ వాళ్ళు మటుకు అందులో పిహెచ్డి చేసిండ్రు అని తెలుస్తూనే ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు. ఈసారి మన మీడియా మిత్రులకు కూడా ఒక అడగదలుచుకున్నా, ఈసారి ఎవరైనా వచ్చి గొడవ చేస్తుంటే మీరు అప్పుడు కాకుండా తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక్కోండి, మీకే అర్థమవుతుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడించేటోళ్ళే కానీ నిజంగా ప్రభుత్వం పైన ఎటువంటి దురుద్దేశం కూడా వాళ్ళకు ఉండదు. ఈ ప్రజా ప్రభుత్వంలో అన్ని పనులు కూడా తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఎంత చేసినామన్నది చూడండి. మీరు 10 సంవత్సరాలలో చెప్పిన వాటికన్నా చాలా ఎక్కువనే చేసినాం. ఇప్పటికీ మిగతావన్నీ కూడా మాట తప్పకుండా తప్పనిసరిగా చేస్తాం. తప్పనిసరిగా మీరు కనుక అది కండక్ట్ చేస్తే నైట్ మధ్యరాత్రి అనే కాదు తెల్లారేదాకా కూడా ఆ సమస్యలు దగ్గరుండి వినడానికి నేను కూడా రెడీగా ఉన్నాండి. ఎందుకంటే ఎప్పుడు వచ్చాయో నాకు ఈ సమస్యలే, నేను దానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. నేనైనా మేడం ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. 100% నేను సహకరిస్తామని మీకు అందరూ నేను మాటిస్తున్నా. మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ముందుకు వచ్చి మీరు ఇది అడిగినందుకు తప్పనిసరిగా సహకరిస్తాం. మరొకసారి భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరు అందరు చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన మంత్రులైనా ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలు ఏదో తెలుసుకొని ముందుకెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఒక క్లారిటీ ఉంది, ఏం చేయాలి అన్నది ఒక మంచి సంకల్పం ఉంది. పేదవాళ్ళకి న్యాయం చేయాలన్నది. ఎంత ఆర్థిక భారం ఉన్నా కానీ 7 లక్షల కోట్ల ఆర్థిక భారం ఉన్నా కానీ అప్పులు ఉన్నా కానీ ప్రజలకి మాట ఇచ్చినాము అని చెప్పి మహిళలకి గెలిచిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అట్లనే నిరుద్యోగ యువత అంతా కూడా ఒక్కటై పోరాడేందు కాంగ్రెస్ ప్రభుత్వం రానికి. ఎందుకంటే ఆనాడు వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఎన్నో కోరికలతో తెచ్చుకున్నాం. తెలంగాణ కష్టపడి పోరాడి మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం కాదు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే వాళ్ళకి సమయం సరిపోలేదు. మరి ఇంటికి ఒక ఉద్యోగం వాళ్ళు ఎక్కడ ఇస్తారు? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు కూడా ఎక్కడ తక్కువ చేయకుండా 55,000 పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మొన్న 4 పథకాలు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎంతసేపు భూముల గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు తిండికి లేనోడు, ఒక కుంట భూమి కూడా లేనోడే తిండికి లేనోడు ఉంటాడు కదా అన్న ఆలోచనతోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి కూడా 12,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అది పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని మండలానికి ఒక ఊర్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అట్లనే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అంటేనే అందరికీ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. గతంలో కూడా ఎక్కడైనా చాలా గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు ఉంటే ఇందిరమ్మ ఇల్లు అదే రీతిగా ఇప్పుడు కూడా వస్తే ప్రతి పేదవాళ్ళకి ఒక కోరిక ఉంటుంది, ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలని. ఆ సొంత ఇల్లు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో నిజమైన అర్హులకి ఇల్లు వచ్చే విధంగా చేస్తాం తప్పనిసరిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.